కాకి మరియు నక్క కథ తెలుసుకుందామా? అనగనగా ఒక గ్రామంలో ఒక కాకి నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ కాకికి రొట్టె ముక్క దొరికింది. ఆ రొట్టె ముక్కను నోటితో కరిపించుకుని ఒక చెట్టు మీద కూర్చుంది. అటువైపుగా వెళుతున్న నక్క అది గమనించింది. కాకి ఆ రొట్టె ముక్కను తినబోయేసరికి ఆ చెట్టు క్రిందకి నక్క వచ్చింది. ఆకలితో ఉన్న నక్క ఆ రొట్టె ముక్కను ఎలాగైనా దక్కించుకోవాలి అనుకుంది. దానికి తన పూర్వీకులు చెప్పిన కథ గుర్తుకు వచ్చింది. పూర్వం ఇలాగే ఒక కాకి మాంసం ముక్క దొరికితే అది దక్కించుకోవాలి అనుకున్న నక్క, అందుకే కాకిబావా కాకిబావా ఒక పాట పాడవా అనగానే ఆ తెలివి తక్కువ కాకి కావు కావు అని అరిచింది. ఇంకేముంది, నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడింది. ఆ మాంసం ముక్క అందుకొని నక్క ఆనందంగా వెళ్ళిపోయింది. ఆ కథ గుర్తుకు తెచ్చుకొని నక్క కూడా రొట్టె ముక్క దక్కించుకోవాలి అని పథకం వేసింది. కాకిని చూస్తూ పరవశించిపోయినట్లు నటించింది. వావ్, ఇంత అందం నేనెప్పుడు చూడలేదే అంది నక్క. నువ్వే ఇంత అందంగా ఉన్నావంటే నీ కంఠం ఇంకెంత అందంగా ఉంటుందో. నాకోసం ఒక్కసారి పాడొచ్చు కదా ప్లీజ్ అంది నక్క. సరే విను అని కాకి ఆ రొట్టె ముక్కను కాళ్ళ క్రింద ఉంచి కావ్ కావ్ అని పాడింది. అది చూసిన నక్క ఆశ్చర్యపోయి, అమ్మా కాకమ్మా, నీకు తెలివి ఎక్కువే అని నిరాశగా వెళ్ళిపోయింది. కావ్ కావ్ పో, వెళ్ళిపో. నీ జిత్తులు మారి తెలివితేటలు నా దగ్గర పనికి రావు. మా పూర్వీకులను మోసం చేసినట్లు నన్ను కూడా మోసం చేద్దామనుకున్నావా?